హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వృషభ రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు. వృషభ రాశిలో పుట్టిన స్త్రీలు ఎట్లాంటి వారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో వృషభ రాశికి చెందిన స్త్రీల గురించి జాతకం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వీరి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వీరి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. రాశి చక్రం కోసం సాధారణంగా లక్షణాలు ఉన్నప్పటికీ పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో వృషభ రాశుల స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర 1, 2 పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి వృషభ రాశి స్త్రీలు బల, దయ, దాన గుణగణాలు కలిగి ఉంటారు. ఎవరైనా గాని వీరి విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారి ఆధారణ చేసేటప్పటికీ తక్షణమే గుణం అలవాటు. వృషభ రాశికి జన్మించినటువంటి స్త్రీలు చాలా చక్కటి ముఖం వచ్చేసి కలిగి ఉంటుంది. వీరి యొక్క మాట తీరు ఎటువంటి వారిని చక్కగా ఆకర్షించేలా విధంగా ఉంటుంది. దాంతోపాటు వీరు సంఘంలో ఎక్కువగా ప్రేమ, ప్రాముఖ్యతలు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు చేసే అటువంటి ప్రతి పని కూడా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సంఘంలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వృషభ రాశిలో స్త్రీలు చాలా దయగుణాలు, ఇతరులను సంతోషంగా ఉంచడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు. వృషభ రాశి స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు. తమ భర్త మరియు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ప్రేమను ప్రదర్శించడంలో వారు గొప్ప వరుసలో ఉంటారు. నమ్మకం, ప్రేమ కోసం వారు ఏదైనా వదులుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. అయితే ఈ తమలో స్థానం సంపాదించుకోవడం, వారికి నమ్మకాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎవరైనా ప్రేమిస్తే వారి అంగీకరించే ముందు సాధారణంగా బలం గురించి 1000 సార్లు ఆలోచిస్తూ తమ సరైన నిర్ణయం తీసుకున్నామా అని నమ్మకం కలిగే వరకు చర్యలు చేసుకోరు. వృషభ రాశి స్త్రీలు ప్రేమించే మరియు శ్రద్ధ వహించే సరైన భాగస్వామి ఉండేవారికి జీవితం వసంతం అవుతుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలు పని సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతము, సౌందర్యాలు అంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం అంటే జాగ్రత్త, ప్రేమ, మానవత్వం కలిగి వృషభ రాశి స్త్రీలు తమ భాగస్వామి మంచి ప్రేమ, అభిమానాలు దక్కాలనే భావనతో తెలియజేస్తుంది. అదే సమయంలో తన భాగస్వామి అంటే ప్రేమ, అభిమానాలతో ఆదరిస్తుంది. మొండితనం, సిద్ధమై స్వభావంతో వీరి సంకల్పంగా చూపిస్తూ ఉంటారు. మీకోసం చాలా త్వరగా, అయితే మీ కోపం ఎంతసేపు పోతుంది, దాని నుంచి అలాగే వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని అంతటితో మర్చిపోతూ ఉంటారు. దాంతో పాటు వారు గృహంలో భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వేరే కుటుంబంలో ఉన్నటువంటి భర్త, అత్తమామలు, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల పిల్లలు అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు. చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా శ్రమించే తత్వం ఉంటుంది. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి స్త్రీలకు విజయం అనేటువంటిది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అనుకూలంగా లేకపోతే సమాధానం ఇవ్వనటువంటి అన్ని రకాల ఉపాయాలు ఏదో ఒకటి ఉపయోగించే వరకు భర్త దారిలోనికి తీసుకురావడంలో, తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు గొప్ప సిద్ధిస్తారు. సందర్భాలలో ఎటువంటి పని చేయడానికైనా అంటే బ్రతిమాలడం, భయపెట్టడం, ఏ విధంగానైనా సరే ఏ పని చేయడానికైనా దానికి తగ్గ విధంగా ఉంటారు. దాంతోపాటు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని
చెడగొట్టుకోవాలని అనుకోరు. కుటుంబం అంటే వీరికి చాలా గౌరవం, ఇష్టం ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశికి చెందిన కొంతమంది స్త్రీలలో కొద్దిగా అసూయ గుణం ఉంటుంది. అంటే ఎదుటివారి గనక ఉంటే వీరికి గనక లేకపోతే కొద్దిగా బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు. సమాజంగా ఈ రాశిలో జన్మించినప్పటికీ స్త్రీలు చాలా సుఖవంతమైన, సంతోషకరమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. సమాజంలో 10 మందిలో ఒకరిలాగా కాకుండా 10 మందిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అందరితో పోటీగా బాగా కలివిడిగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అందరిలోనూ సాదాసీదాగా ముచ్చట్లు పెడుతూ అందరిలోకి తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనేటువంటి విధంగా ఉంటారు. అంటే అందరికీ తాను కావాల్సినటువంటి వ్యక్తి అనేటువంటిగా వారి మాట తీరు, వారి యొక్క ప్రవర్తన, వారు చేసే పనులు, వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అనేవి కూడా వీరికి తెలియజేస్తూ ఉంటారు. దాంతోపాటు వీరిలో మరొక గొప్ప క్వాలిటీ ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేయడంలో సిద్ధులు. ఇంకా భర్త గనక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు గనక సహకరించినట్లయితే వీరు గొప్ప మేధావిగా మారుతారు. దాంతోపాటు వీరిలో మంచి వ్యాపారవేత్తలు కూడా అవుతారు. వీరు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నిజాయితీగా డీల్ చేయగల వ్యక్తులు ఇండస్ట్రియల్ రిలేషన్స్, కౌంటింగ్, మార్కెటింగ్, నర్సింగ్ ఉన్నత స్థాయికి అనుకూలంగా. వృషభ రాశి జన్మించినటువంటి స్త్రీలకు వివాహం విషయానికి వస్తే వర్షం భూమి కురుస్తుంది. అందరూ వెళ్ళే కన్యా రాశి, మకర రాశి లక్షణాలలో సరిపోతారు. అదేవిధంగా ఇతర వృషభ రాశి వ్యక్తులు వీరి అనుకూలత మంచి వృషభిస్తే కర్కాటకము, వృషభము మరియు మేధస్సు కంటే రాశులలో వీరు ఉత్తమంగా అనుకూలంగా ఉంటారు. వృషభం మరియు వృశ్చికం వ్యతిరేకం మరియు ఈ రాశి సంబంధాలు జాగ్రత్తగా సంభవించాలి. వృషభ రాశికి అత్యంత సవాళ్లుగా ఉండే మ్యాచులు సింహరాశి మరియు కుంభరాశి. వృషభ రాశిలో జన్మించిన చాలామంది మహిళలు కొన్నిసార్లు నిరుత్సాహకు గురి అవుతూ ఉంటారు. అది జరిగినప్పుడు వారు చాలా అరుదుగా ఇతరులకు సహాయం కోరుకుంటూ ఉంటారు. చాలా అరుదుగా వారు స్నేహితుల సహాయం కూడా కోరుతూ ఉంటారు. అదే సమయంలో వృషభ రాశి స్త్రీలు తమ ఎలా దాచుకోవాలో మరియు ఇతరుల సన్నిహితి ఎలా సఖ్యం చేసుకోవాలో కూడా తెలుసు. వీరు ఎప్పుడు కూడా పిల్లా పాపలతో పాటు వీరి కుటుంబంలోని వారు కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించి వారికి వీరు ప్రత్యేక అనుభూతి ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తల్లిదండ్రులను, అత్తమామలను అంత గౌరవంగా, మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారు వీరు సంతానం సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రీతి కోసం పాటుపడుతూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఉంటారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.